హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ పల్లా. ఇంట్లోనే ఉంటూ చాలా సింపుల్గా చాక్లెట్స్ చేసుకోవచ్చు. అండ్ అట్లా చాక్లెట్ బిజినెస్ చేయాలనుకున్నా సరే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఎలా చేయాలి ఏంటి అనేది నేను చెప్తాను, చూసేయండి. సో ఫస్ట్ ఏంటంటే మనకి 2 టైప్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి. ఒకటి డార్క్ కాంపౌండ్, ఇంకొకటి మిల్క్ కాంపౌండ్. సో నేనేంటంటే డార్క్ కాంపౌండ్ 2md వాడుతున్నాను, అది కూడా 500 గ్రామ్స్ ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మిల్క్ కాంపౌండ్, సేమ్ ఇది కూడా 500 గ్రామ్స్ అలా ఉంటుంది. అరౌండ్ కాస్ట్ వచ్చేసి ఒక 400 to 500 ఉంటుందన్నమాట, రెండు కాంపౌండ్స్ కలిపి. అండ్ దట్టు నాకు ఇంకోటి ఏంటంటే ఈ చాక్లెట్స్తో పాటు చాక్లెట్ మౌల్స్ కూడా కావాలి. సో ఈ చాక్లెట్ మౌల్స్ ఏంటంటే పెద్ద కాస్ట్ ఏం పడవు, ఒక 60 రూపీస్ అలా పడతాయి ఒక్కొక్కటి. అండ్ ఒక చాక్లెట్ బాక్స్, తర్వాత థ్యాంక్ యూ లేబుల్స్ ఉంటాయి, ఎందుకంటే ఇవి చాక్లెట్ బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతాయి. సో అదేంటంటే అరౌండ్ విత్ కాస్ట్తో సహా చెప్పేస్తున్నాను నేను ప్రతిదీ కూడా. సో ఆ లేబుల్స్ ఏంటంటే ఒక 98 రూపీస్ అలా పడింది నాకు ఆన్లైన్లోని. అండ్ గోల్డ్ ర్యాపర్స్ కూడా. సో గోల్డ్ ర్యాపర్ ఏంటి అంటే మనం చాక్లెట్స్ చేసిన తర్వాత వాటిని ర్యాప్ చేయడానికి ఇది చాలా యూస్ఫుల్ అనమాట, ఎందుకంటే చాలామంది గోల్డ్ ర్యాపర్స్కి బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు కదా. సో అందుకు బాగా హెల్ప్ అవుతుంది. అండ్ హైసెన్ బ్యాగ్, అది చాక్లెట్ వేయడానికి. సో ఫస్ట్ ఏంటంటే చాక్లెట్ని గార్నిష్ చేసుకున్న తర్వాత వాటర్, దీన్ని ఏంటంటే డబల్ బాయిలింగ్ ప్రొసీజర్లోనే చేసుకోవాలి. సో చాక్లెట్ ఆటోమేటిక్గా ఇంకొంతసేపు అయిన తర్వాత మెల్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ద కన్సిస్టెన్సీ చూస్తున్నారా ఎలా సింపుల్గా మెల్ట్ అవుతుందో. అలా మెల్ట్ అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని బయటకి పెట్టేయాలి. సో ఏంటంటే అది కొంచెంసేపు వదిలేయాలన్నమాట, కొంచెం రూమ్ టెంపరేచర్ అయినంత వరకు ఉంచేసి. సో మనం ఏదైతే హైసెన్ బ్యాగ్ వాడుతున్నామో ఆ హైసెన్ బ్యాగ్లోకి ఈ చాక్లెట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అది కూడా ఈ హైసెన్ బ్యాగ్ ఏంటి అంటే ఈ చాక్లెట్ అనేది కొంచెం రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి, అలానే ఎక్కువ టెంపరేచర్ ఉండకూడదు, బబుల్స్ కానీ అలా వాటికి కూడా ఉండకూడదు అనమాట. సో రూమ్ టెంపరేచర్ ఎటైనా అయిన తర్వాత ఏంటంటే చాక్లెట్ ఈజీగా ఫ్రీజ్ అవుతుంది అండ్ టేస్ట్ బాగుంటుంది. సో ఏంటంటే మనకి ఎక్కడ బబుల్స్ అనేది కూడా రావు. సో నీట్గా హైసెన్ బ్యాగ్లోకి చాక్లెట్ని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనకి కావాల్సిన ఏవైతే షేప్ మౌల్స్ ఉంటాయో ఆ మౌల్స్లోకి ఈ చాక్లెట్స్ని హైసెన్ బ్యాగ్ యూజ్ చేసుకుంటూ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చేస్తే ఏమవుతుందంటే చాక్లెట్ అన్నది ఎక్కువగా వేస్ట్ అవ్వదు, మనకి ఎంత కావాలో అంత మాత్రం కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సో మీకు చాక్లెట్ ఎక్కడ వేస్ట్ అవ్వదు. అండ్ దట్టు ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. నాకేంటంటే ఒక బార్, సో ఏంటంటే ఒక చాక్లెట్ కాంపౌండ్లోని 4 బార్స్ అలా ఉంటాయి. సో నాకు ఒక బార్లోని అరౌండ్ ఒక 50 గ్రామ్స్ అలా ఉంటుంది. సో నేను 2 కాంపౌండ్స్ మిక్స్ చేసుకుంటాను కాబట్టి నాకు అరౌండ్ 100 గ్రామ్స్, అంటే 100 గ్రామ్స్కి నాకు ఎన్ని వస్తుంది అంటే ఒక 15 చాక్లెట్స్ ఆర్ 20 చాక్లెట్స్ అలా వస్తుంది అనమాట. సో నేను ఏంటంటే ఇది ఇంట్లోకి తట్టు నాకు ఒక ఆర్డర్ కూడా వచ్చింది, 2 ఆర్డర్స్ వచ్చేది చాక్లెట్స్ చేయమని చెప్పి, స్మాల్ చాక్లెట్స్. సో నేను వాటి కోసం ఈ చాక్లెట్స్ అనేవి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్ అనమాట. మీకు ఏమైతే యాడ్ చేసుకోవాలనుకుంటే అది డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, దట్టు ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చాక్లెట్ ఏంటంటే యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రీజర్లోని ఒక 20 to 30 minutes మనం ఫ్రీజ్ చేయాలన్నమాట. సో ఫ్రీజింగ్ వదిలేస్తే ఆటోమేటిక్గా మనకి ఏంటంటే చాక్లెట్స్ అనేవి అన్మౌల్డ్ చేసినప్పుడు చాలా సింపుల్గా వచ్చేస్తాయి అన్నమాట, పెద్ద కష్టమేం పడక్కర్లేదు. వాటిని సింపుల్గా గోల్డ్ ర్యాపింగ్ యూజ్ చేసుకొని ర్యాప్ చేసుకోవచ్చు. సో ఏంటంటే ఇలా బాక్సెస్ ఉంటాయి, బాక్సెస్ అవైలబుల్లో ఉంటాయి. ఈ బాక్సెస్ కూడా పెద్ద కాస్ట్ ఏం పడవు, ఒక 6 to 7 రూపీస్ అలా పడుతుంది అనమాట ఈచ్ బాక్స్ వచ్చేసి. సో నేనేంటంటే ఒక బాక్స్లో 21 చాక్లెట్స్ అలా సేల్ చేస్తున్నాను. సో